నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా మైపాడు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సంగం వెంకయ్య గ్రామస్తులు కలిసి జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో పంచాయతీ అనుమతులు లేకుండా గ్రామం మధ్యలో చీమకుర్తి శ్రీనివాసులరెడ్డి అలియాస్ డాబా శ్రీను అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామానికి ఇబ్బంది కలిగిస్తున్నారని, గ్రామ సర్పంచ్ పై గ్రామానికి సంబంధించిన నిధులు తీసేశారంటూ వదంతులు సృష్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాదోపవాదాలు విన్న జాయింట్ కలెక్టర్ గ్రామంలో నిర్వహిస్తున్న డాబా విషయమై పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించి రిపోర్టును కలెక్టర్కు అందించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మైపాడు పంచాయతీ ప్రెసిడెంట్ నేను. అక్కడ సీను అనే డాబా సీను అనే ఆయన డాబా ఒకటి పెట్టినాడు. అది ఊళ్ళోనే పెట్టి అంతా పంచాయతీ పర్మిషన్ లేదు. పోయే వచ్చే వాళ్ళకంతా బళ్ళు అడ్డం పెట్టి అంతా చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చెప్పాను, అడ్డం పెట్టబాపమ్మా లోపల పెట్టుకోండి అని. మన మాట వినకుండా మళ్ళీ ఏమంటే దాంట్లో ముందు అవన్నీ దాపిస్తా పక్కన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ పక్కన ఇళ్ళు ఉన్నాయి, ఒక గొంది, అందరు పోయే గొంది. ఆ గొంతులో రావాలన్నా భలే లేడీస్కి భలే ఇబ్బందిగా ఉంది. దానివల్ల నేను చెప్పిన దానికి అతను నా మీద పంచాయతీ మీద ఎంక్వైరీ పెట్టించి నన్ను అంతా నిధులు తినేసావు అవి తినేసావు అని ఎంక్వైరీ పెట్టించాడు. దానికి మన ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి వాళ్ళు పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇటీవల ఆడేదో కొట్టారు గిట్టారు అని చెప్పి ఇప్పుడు మేము కలెక్టర్ గారికి అర్జీ వస్తే జాయింట్ కలెక్టర్ గారికి వచ్చి నన్ను అట్టు కొట్టారు, ఇటు చేశారు అని ఏదేదో చెప్తున్నాడు. మేము ఇస్తుంటే అర్జీ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు మీరు ఇరు వర్గాలు ఎవరు ఉండబడలేదు, ఎంక్వైరీలో మా ఆఫీసులో తేల్చి రిపోర్ట్ ఇస్తారు మీకు ఇవన్నీ మీకు అని తర్వాత పంచాయతీరాజు ఆయన డిపో ఆయనకి అర్జీ రాసి ఇచ్చినాడు. ఇది అతను మనం ఆ డాబా గురించి మాట్లాడితే నా మీద పంచాయతీ మీద ఇస్తూ చేస్తున్నాడు. దాన్ని పై అధికారులు చూసి ఆ డాబా సంగతి చూసి ఆడ ఇబ్బందికరంగా ఉంది, దాన్ని చూసి జనాలకు ఇబ్బంది ఉందా లేదా, ఫుడ్ కూడా 3 రోజులది 4 రోజులది అన్ని వాటకాలు దాంట్లో చెడిపడి కలిపి వేస్తున్నారు. అది కూడా దానికి సంబంధించిన అధికారులు దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.